ఫేమ్ అండ్ కాంట్రవర్సీ. ఈ వార్డ్స్ హ్యాండ్ వెళ్తాయి. చిన్న అన్వాంటెడ్ కాంట్రవర్సీ నుంచి పెద్ద పెద్ద కాంట్రవర్సీస్ వరకు మన ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. కానీ ఈ కాంట్రవర్సీస్ అనేది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఈగో క్లాష్ మాత్రమేనా, అది ఇది మన వెనక నుంచి నడిపిస్తున్న ఇంకో వేరే ప్లానా? ఈ రోజు మన వీడియోలో ఇలాంటి టాలీవుడ్లో జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ గురించి మాట్లాడదాం. దాంతోపాటు ఈ కాంట్రవర్సీస్కి రియల్ రీజన్ ఏముండొచ్చు అని కూడా డిస్కస్ చేద్దాం. సో చేతిలో చక్కెరలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి అల్లు అర్జున్ కాంట్రవర్సీస్ అంటే రీసెంట్గా జరిగిన గుర్తొస్తాయేమో కానీ ఆయన సరైనడు టైంలో చెప్పిన ఒక్క లైన్ చాలు అల్లు అర్జున్ కాంట్రవర్సీస్ ఏంటో చెప్పడానికి. సరైనడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన్ని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అరుస్తూ గోల్ చేస్తుంటే అల్లు అర్జున్ గారు లిటరల్లీ ఒక్క స్టేట్మెంట్తో ఈవెంట్ వైపు మార్చేశారు. అదే చెప్పను బ్రదర్. ఈ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నువ్వు చెప్పవా బ్రదర్, మేము కూడా మీ సినిమా చూడడం బ్రదర్ లాంటి కామెంట్స్ కూడా చేశారు. ఇంకా ఈ మిస్ అంతా క్లియర్ చేయడానికి అల్లు అర్జున్ గారు మళ్ళీ ఇంకొక ఈవెంట్కి వచ్చి సినిమా ప్రీ రిలీజ్లో సినిమా గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పే స్టేజ్ వరకు వచ్చింది. కానీ ఫైనల్లీ అట్ ద ఎండ్ మొత్తం అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ 2024లో జరిగిన ఎలక్షన్స్లో మన అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ని సపోర్ట్ చేశారు. అయితే ఆ ఫ్రెండ్ ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్ అవ్వడంతో ఇంకా ఆడియన్స్కి కొత్త డ్రామా చూడడానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. అంతే, ఇంకా ఫ్యాన్ వార్ స్టార్ట్ చేశారు. ఈ వార్ పుష్ప 2 ప్రీ రిలీజ్ వరకు వెళ్ళి అక్కడ ఫైనల్లీ అందరూ బాగానే ఉన్నామనే గుడ్ న్యూస్తో ఈ కోల్డ్ వార్ ఎండ్ అయింది. ఇంకా ఈ నెక్స్ట్ కాంట్రవర్సీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈగో క్లాష్ అంటే ఇదేనేమో. ఆ కాంట్రవర్సీనే విశ్వక్సేన్ వర్సెస్ టీవీ9. అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా టైంలో మూవీ ప్రమోషన్స్ కోసం ఒక ప్రాంక్ ప్లాన్ చేశారు. ఆ ప్రాంక్లో రోడ్డు మధ్యలో ఒకరు ఫేక్ పెట్రోల్ వేసుకొని సినిమా కాన్సెప్ట్ చెప్తాడు. అంతే, ఇంకా న్యూస్లో మన విశ్వక్సేనాన్ని పట్టుకొని వీళ్ళనని మాటలేదు. మా నాన్న కూడా తగ్గేది లేదని చెప్పి కార్ వేసుకొని ఆ మీడియా ఆఫీస్కి వచ్చేసారు. అక్కడ స్టూడియోలో మొత్తం చాలా మెచ్యూర్డ్గా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశారు. ఈ దెబ్బకి మనకు ఒక మీమ్ దొరికింది, అదే Get out of my studio. సో మూవింగ్ అహెడ్ వీ హ్యావ్ అనదర్ కాంట్రవర్సీ రిలేటెడ్ టు విశ్వకన్న. ఆయన అంబిషియస్ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన బాలకృష్ణ గారిని పిలిచారు. ఈ ఈవెంట్లో ఆయన క్రియేట్ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. ముందుగా స్టేజ్ పైన అంజలి గారిని కొంచెం ఫ్రెండ్లీగా పుష్ చేశారు. ఈ పుష్తో ఇంటర్నెట్ పుష్ అయిపోయింది. అంతే, ఇంకా జనాలు ఈ యొక్క క్లిప్ని రిపీట్లో చూడడం మొదలుపెట్టారు. ఇంకా మహిళా సంఘం కూడా బాలకృష్ణ గారికి అగనిస్ట్గా ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఫైనల్లీ అంజలి గారే ఆయన నా ఫ్రెండ్ లాంటి వారని చెప్పి మేనేజ్ చేశారు. అదే ఈవెంట్లో ఆయన చైర్ దగ్గర ఒక బాటిల్ కనిపించింది. ఆ బాటిల్లో ఆల్కహాల్ ఉంది. ఇంక ఈ సిచ్యువేషన్ని మంచిగా డీల్ చేయడానికి 100 వేస్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు టుక్ 101st వే. ఒక ఇంటర్వ్యూకి వచ్చి అది సీజీ చేసి అక్కడ పెట్టారని చెప్పారు. అలా ఎలా అసలు? ఎన్ని రీజన్స్ అవైలబుల్గా ఉన్నా మోస్ట్ అన్రియలిస్టిక్ ఆన్సరే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ కాంట్రవర్సీ, లాస్ట్ ఇయర్ ఐఫా హోస్ట్ చేసే టైంలో తేజ సజ్జా గారు అండ్ రానా గారు ఇద్దరు ఒకరిపైన ఒకరు జోక్స్ చేసుకుంటూ ఒక పర్టికులర్ జోక్ వేశారు. అదే సంక్రాంతి కాంపిటీషన్ గురించి. అప్పుడు ఒకవైపు మహేష్ బాబు గారి గుంటూరు కారం ఉంటే ఇంకొక వైపు తేజ సజ్జా గారి హనుమాన్ మూవీ ఉండింది. ఇంకా విన్నర్ ఎవరో అందరికీ తెలిసిందే. సో ఈ మ్యాటర్ని అక్కడ స్టేజ్ పైన పెట్టినందుకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మామూలుగా హట్ అవ్వలేదు. ఇంత బ్యాక్లెస్ తర్వాత ప్రతిసారి ఎప్పుడు తేజ సజ్జా గారు ఆ రానా గారు కనిపించిన ఒకటే మాట, వెన్ ఈస్ నెక్స్ట్ హైఫా అని. లైక్ సరదాగా జోక్స్ చేసుకున్న వాళ్ళకి ఏం లేదు, జోక్స్ చేసిన ఆయనకు కూడా ఏం లేదు. కానీ మధ్యలో ఫ్యాన్స్ మాత్రమే ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ సాగదీశారు. ఇంకా మన ఇండస్ట్రీలో జరిగిన ఒక మోస్ట్ వన్ సైడెడ్ ఫ్యాన్ వార్ గురించి చెప్తా. అదే హర్షద్ వర్సీ వర్సెస్ ప్రభాస్ అన్న. హర్షద్ వర్సీ గారు ఒక బాలీవుడ్ పాడ్కాస్ట్ వెళ్ళి మన ప్రభాస్ అన్న కల్కిలో జోకర్లా ఉన్నాడని కామెంట్ చేశారు. ఇంకంతే, జనాలు కామెంట్స్ చేసి యుద్ధం మొదలుపెట్టారు. ఈవెన్ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ లైక్ పాయల్ రాజ్పుత్ గారు కూడా దీనిపైన కామెంట్ చేశారు. ఇంకా చాలామంది ఏమో హర్షద్ వర్సీ అన్నది కల్కిలో భైరవ క్యారెక్టర్ని ప్రభాస్ అన్నని కాదు అని చెప్పినా, ఇఫ్ దట్ ఈస్ ద రియల్ ఇంటెంట్ మీనింగ్ దీన్ని అదైనా కూడా క్లియర్ చేయాలి. బట్ ఆయన మాత్రం ఏం చెప్పకుండా ఉండిపోయారు. దీంతో ట్రోల్స్ ఇంకా గట్టిగా అయ్యాయి. ఇంత కాంట్రవర్సీ మధ్యలో కూడా మన ప్రభాస్ అన్న ఈగలా కూడా వాడకుండా వెళ్ళిపోయారే, అది గ్రేట్. ఇంకా లిస్ట్లో నాకు మళ్ళీ ఇంకొకసారి అదే పేరు కనిపించింది, అదే విశ్వక్సేన్. రీసెంట్గా ఆయన లైలా సినిమా టైంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ గారు ఒక జోక్ వేశారు. జోక్ అంటే అది ఒక పొలిటికల్ సెటర్ అని చెప్పొచ్చు. సో యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్ మన విశ్వకన్న ఒక అపాలజీ ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ యాజ్ సూన్ యాజ్ అది ఓవర్ అవ్వగానే మన అన్న పెట్టిన స్టోరీ ఇది. సినిమా పైన కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరీ ఇదేంటన్నా, సీరియస్లీ ఆ జోక్ కంటే ఇదే ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అన్నం ఇప్పుడు ఒక రీసెంట్ కాంట్రవర్సీ అంటే సందీప్ రెడ్డి వంగ అండ్ దీపికా పదుకునే మధ్య ఈగో క్లాష్. మన టీఎఫ్ఐ యువత మోస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా స్పిరిట్. ఇంకా పాస్ట్ 3 years నుంచి ఒక అప్డేట్ ఇచ్చిన చాలు అనగా సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకునేని కన్సిడర్ చేస్తున్నారు అనే న్యూస్ వచ్చింది.
కానీ దీపికా పదుకొనే చాలా కండిషన్స్ పెట్టిందంట. కండిషన్స్ ఏంటంటే తను 20 crores రెమ్యునరేషన్ తీసుకొని జస్ట్ 8 hours మాత్రమే షూటింగ్ చేస్తుందంట. ఇంకా దానిపైన కూడా సినిమా ప్రాఫిట్స్‌లో షేర్స్ కావాలని, అండ్ తెలుగు సినిమా అయినా తను తెలుగు నేర్చుకోదని చెప్పడంతో మన సందీప్ రెడ్డి వంగ గారు కరివేపాకం తీసి పడేసినట్టు పక్కన పడేశారు. ఇప్పుడు మన బాలీవుడ్ నుంచి బాబీ 2 అదే మన త్రిపురి దిమ్మిని హీరోయిన్‌గా ఈ మూవీలో క్యాస్ట్ చేశారు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కల్కి 2 సెట్స్‌లో ప్రభాస్ అండ్ దీపిక మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందో ఏమో అని. సర్లే. సో ఇప్పుడు మనకొచ్చే డౌట్, ఈ కాంట్రవర్సీస్ రియల్ ఇంటెంట్ ఏంటి? ఇద్దరు పెద్దవాళ్ళు తెలియకుండా చేసే మిస్టేక్సా? లేకపోతే ఇదొక డీపర్ వెల్ ప్లాన్డ్ స్ట్రాటజీయా? చాలామంది సర్ఫేస్ లెవెల్లో చూస్తే ఈ కాంట్రవర్సీస్ అన్నీ యాక్సిడెంటల్ అనుకుంటారు. మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్ ఆర్ స్పాంటేనియస్ రియాక్షన్స్ లాగా కనిపిస్తాయి. కానీ ఇండస్ట్రీని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే సినిమా ప్రమోషన్లో నెగిటివిటీని యూజ్ చేయడం. మన ఇండస్ట్రీలో పాజిటివ్ బస్ క్రియేట్ చేయడం చాలా కష్టం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఒక ఇంటర్వ్యూ క్లిప్, లేకపోతే ఒక స్టేజ్ మీద ఏదో ఒక స్టేట్మెంట్, ఇవన్నీ సెన్సేషనల్ హెడ్లైన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ బస్తో ఆడియన్స్ అటెన్షన్ కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిపోతుంది అండ్ సినిమా పేరు ప్రతి చోట వినిపిస్తుంది. ఈ కాంట్రవర్సీస్లో కొన్ని జెన్యూన్ మిస్టేక్స్ కూడా ఉంటాయి, కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ దీస్ ఆర్ ప్లాన్డ్ ఆర్ అట్లీస్ట్ క్యాపిటలైజ్డ్ అపాన్. ప్రొడ్యూసర్స్, పిఆర్ టీమ్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ద స్టార్స్ దెమ్సెల్వ్స్ కాంట్రవర్సీస్ని లెవరేజ్ చేసుకొని సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ క్రియేట్ చేస్తారు. సమ్టైమ్స్ ఫ్యాన్స్ కూడా అన్నోయింగ్లీ పార్ట్ అవుతారు ఈ డ్రామాలో. సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్, కామెంట్ సెక్షన్లో డిబేట్స్ అండ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్తో సినిమాకి మైలేజ్ పెరిగిపోతుంది. ఈ హైప్తో బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ కూడా బూస్ట్ అవుతాయి. సో ఇది యాక్సిడెంటల్ కాదు, అలాగే ఇది ప్రీ ప్లాన్ అనడం కూడా తప్పు. ట్రూత్ సమ్వేర్ మధ్యలో ఉంటుంది. స్మార్ట్లీ యూజ్డ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. అందుకే ఈ కాంట్రవర్సీస్ అనేవి కమర్షియల్ సినిమా మార్కెటింగ్లో ఒక నెగిటివ్ టూల్ లాగా మారాయి. ప్రతి స్టేట్మెంట్, ప్రతి గెస్చర్ అండ్ ప్రతి క్లిప్ని అనలైజ్ చేయడం, ఓవర్ హైప్ చేయడం అండ్ దెన్ మీడియాలో హైలైట్ చేయడం, ఇది ఈరోజు పిఆర్ ఫామ్లా అయిపోయింది. మనకి ఆడియన్స్గా ఉండాల్సిన అవేర్నెస్ ఏంటంటే వీ షుడ్ నాట్ ఫాల్ బ్లైండ్లీ ఫర్ ఎవ్రీ కాంట్రవర్సీ. కొన్ని జెన్యూన్ మిస్టేక్స్ ఉంటే, కొన్ని టోటల్ ప్రమోషన్ స్టంట్స్ ఉంటాయి. మనం అనలైజ్ చేయాలి అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఇగ్నోర్ చేయాలి. కాంట్రవర్సీస్ అన్నవి చాలాసార్లు మ్యూచువల్ అగ్రిమెంట్స్తో సినిమాని స్పాట్లైట్ లాగా పెట్టడం కోసం క్రియేట్ చేయబడతాయి. పాజిటివిటీకి స్పేస్ లేకపోయినా నెగిటివిటీని స్మార్ట్గా యూజ్ చేయడం మన ఫిల్మ్ ఇండస్ట్రీలో రొటీన్ అయిపోయింది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.